మన ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఆదివారం చక్కగా ఆట విడుపు అందరికీ మరి చాలా సహసిద్ధంగానే ఎంతో కొంత ఆనందంగా, సంతోషంగా గడపడానికి మనమంతా చూస్తూ ఉంటాం. అలాంటి ఆదివారం నాడు ఈసారి శ్రీరామనవమి రావటం. ఈ శ్రీరామనవమి మరి మనందరి జీవితంలో కూడా నవోన్మేషంగా సాగిపోతుందని నేను ఆశిస్తూ, అందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుల యొక్క అనుగ్రహంతో వారి వారి యొక్క ఆకాంక్షలన్నీ కూడా నెరవేరుతాయని కూడా నేను ఆశిస్తున్నాను. మనకి ఏదైతే ఈ శ్రీరామనవమి అనేది అంటే ఇవాళ మనం ఎక్కడ చూసినా, ఏ దేవాలయం సందర్శించినా, ముఖ్యంగా ఈ వైష్ణవ దేవాలయాలన్నిటిలో కూడా ఈరోజు మరి సీతారాముల యొక్క కళ్యాణ ఉత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండటం అనేది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈరోజు మరి సీతారాములకి పూజ చేసి పానకాన్ని సేవించడం అనేది మనకున్న సంప్రదాయంలో ముఖ్యంగా ఈ శ్రీరామనవమి వేడుకల్లో మనందరం కూడా ప్రతి ఏడాది ఆచరిస్తూ వస్తున్నది. మరి ఏదైతే మరి భద్రాచలం అయితేనేమి, కడప దగ్గర ఒంటిమిట్ట కోదండరాముడు అయితే ఇక్కడ ఒంటిమిట్ట కోదండరాముడు యొక్క కళ్యాణోత్సవం మాత్రం ఈ శ్రీరామనవమి కాకుండా తర్వాత మరి పౌర్ణమి నాడు జరగటం అనేది ఎక్కువగా జరుగుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ శ్రీరాముల వారి కళ్యాణం ఎక్కడ జరిగినప్పటికీ కూడా మరి ముత్యాల తలంబ్రాలు, ఆ ముత్యాలు మనం కొంత తెచ్చుకుంటే ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి జరుగుతుందని ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క పండగ వెనుక మనం తెలుసుకుంటూ ఉంటాం. శ్రీరాముడు మరి విలంబినామ సంవత్సరంలో జన్మించాడని, కర్కాటక లగ్నంలో ఉదయించాడని, తర్వాత మరి ఆయన జన్మించినప్పుడు ఆయన యొక్క జన్మ కుండలిలో అనేక గ్రహాలు ఊర్ఛ స్థితిలో ఉన్నాయని చెప్పి, అంటే కర్కాటక లగ్నమై అందులో చంద్రగురులు ఇద్దరు కలిసి గజకేసరి యోగంలో ఉంటే, మరి రాజ్యస్థానంలో మేషంలో మరి రవి బుధుడు బుధాదిత్య యోగం, మళ్ళీ రవికి ఓర్చస్థానం అవటం, తర్వాత మరి మకరంలో కుజుడు ఓర్చస్థానంలో ఉండటం, తులలో శని ఓర్చస్థానంలో ఉండటం, మీనంలో శుక్రుడు ఓర్చస్థానంలో ఉండటం, ఇంత అపురూపమైన గ్రహాల యొక్క కలయిక శ్రీరాముల వారి జన్మించిన సమయంలో అయిందని చెప్పి కూడా మనకి ఈ చరిత్రకారులు తెలియజేయటం అనేది ఉంది. ఇక్కడ మనం శ్రీరాముడు యొక్క 9వ ఏట అంటే ఆయన విలంబినామ సంవత్సరంలో పుడితే పరాభావ నామ సంవత్సరంలో ఆయనకి ఉపనయనం జరిగింది అని చెప్పి, అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రస్తుతం విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నామో ఈ విశ్వావసు నామ సంవత్సరం అనంతరం వచ్చేది ఏదైతే సంవత్సరం ఉందో ఆ సంవత్సరం పేరే పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలోనే రాముల వారికి ఉపనయనం జరిగింది. కనుక వచ్చే సంవత్సరం మరి మన ప్రేక్షకులు ఎవరైనా సరే వారి వారి పిల్లలకి ఉపనయనాలు చెయ్యాలి, ఉపనయనం చేద్దాము అనుకుంటే కనుక వచ్చే సంవత్సరం మరి సాక్షాత్ శ్రీరాముడే ఆ యొక్క పరాభవ నామ సంవత్సరంలో ఉపనయనం చేసుకోవటం అనేది జరిగింది. అలాగే మీ బిడ్డలకి కూడా ఆ రకంగా మరి వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం చేసుకునే వాళ్ళు ఎలాగో చేసుకుంటారు, వచ్చే సంవత్సరం చేసుకోవాలనుకుంటే కనుక మరి సాక్షాత్ శ్రీరామచంద్రుడు కూడా పరాభవ నామ సంవత్సరంలోనే ఈ యొక్క ఉపనయనాన్ని ఆచరించడం అనేది కూడా జరిగింది. ఇక్కడ మనం రాముడు గురించి ఏం తెలుసుకున్నా, ఎంత తెలుసుకున్నా, సీతారాముల గురించి, రామాయణం గురించి ఏం తెలుసుకున్నా అది ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఇక్కడ మనం రాముల వారి కథలు చెప్పడం కోసం కానీ, లేదా రాముల వారి చరిత్రని తిరిగి చెప్పాలని కాదు. మనకి సాధారణంగా ప్రతి పండగ దాని వెనక ఏదైనా సరే మనకి ఉపయోగపడే పరిహారం, వీటి వెనుక మనం నిదానంగా ఇప్పటిదాకా మన ప్రయాణం సాగిస్తూ రావటం అనేది కూడా జరిగింది. మరి ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా మనందరం సుఖశాంతులతో ఉండటం, మరి ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ గొడవలు లేకుండా ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణంలో సాగిపోతూ ఉంటే అంతకంటే సౌఖ్యం ఏముంటుంది? చాలామంది కోరుకునేది అదే, మాకు మనులక్కర్లేదు, రాజ్యాలక్కర్లేదు, కాసింత శాంతి ఉంటే చాలు, కాసింత ఆరోగ్యం ఉంటే చాలు. ఇలా మనందరం ప్రధానంగా కోరుకునే
కోరిక ఏదైనా ఉంటుంది అంటే కనుక అది ఆ రకమైన కోరికే ఎక్కువ మంది వెలిబుచ్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈరోజు మరి శ్రీరాముల వారిని ఏ రకంగా సీతారాముల్ని మనం ఆరాధించాలి అంటే గనక ఏదైనప్పటికీ కూడా మరి కోదండరాముడి యొక్క ఫోటో మన ఇంట్లో ఉంటే గనక మరింత మంచిది. కోదండరాములు అంటే గనక లక్ష్మణుడు, సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా ఏదైతే వీళ్ళందరూ కలిసిన ఒక మన ఫోటో ఉంటుందో, చిత్రపటం ఉంటుందో అది ఉంటే గనక మరింత మంచిది. ఆ రకమైన ఫోటో మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు మన ఇంట్లో సాధ్యమైనంత వరకు కూడా కొంతవరకు ఈ సుఖశాంతులు పెరగటం అనేది కూడా జరుగుతుంది. కనుక ఉట్టి సీతారాముల కన్నా కూడా ఈ రకమైన కోదండరాముడి యొక్క చిత్రపటం అనేది చాలా మంచి వాతావరణాన్ని ఇంట్లోకి రప్పించడం, అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ చిత్రపటానికి కొద్దిగా ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది. అందులో ఈ చిత్రపటంలో కూడా మరి ఎరుపు, ఆకుపచ్చ రంగులనేవి ఎక్కువగా ఉన్నట్టయితే గనక అది మరింత ప్రయోజనాత్మకం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా జాతకాల రీత్యా వచ్చినప్పుడు ఎరుపు అనేది కుజుడికి సంకేతం అయితే, పచ్చ అనేది మరి బుధుడికి సంకేతం. ఈ బుధ కుజులు అనే వాళ్ళు వల్ల మనకి ఏదైనా సరే దేశంలో వాళ్ళిద్దరికీ వారి రాశిలో వీరు గాని, వీరి రాశిలో వారు గాని ప్రవేశించినప్పుడే ఇటు మనకి వ్యక్తిగత జాతకాల్లో కావచ్చు, సామాజిక జాతకాల్లో కావచ్చు, వాటిలో ఏదైనా సరే కొంతవరకు ఉపద్రవాలు అంటే ఈ 2 కూడా కొద్దిగా పెక్యులర్ కాంబినేషన్ అంటాం దాన్ని. సో, అది మనకి అనుకూలమైన కాంబినేషన్‌గా మారాలి అంటే గనక దానికి సీతారాముల యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. అందుకని ఇక్కడ ఆకుపచ్చ, ఎరుపు రంగు ఎక్కువగా కనిపించేది ఏదైనా సరే ఇలాంటి రంగులు ఉపయోగించిన ఫోటో మీకు గనక కనిపిస్తే ఆ ఫోటో చాలా చక్కటి చిత్రపటంగా మనం చెప్పవలసి ఉంటుంది. దాన్ని మీరు మీ ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఇందాక చెప్పినట్టు మన ఇంట్లో సుఖశాంతులు పెరగడానికి కూడా అది దోహదం చేస్తుంది. సరే, చిత్రపటం ఆ రకంగా పెట్టుకుంటారు. ఒకవేళ లేకపోతే ఉన్నదే మీ ఇంట్లో ఏదైతే సీతారాముల పటం ఉందో ఆ సీతారాముల పటం దగ్గర ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఒక చిన్న మంత్రం ఉందో ఇది మనం వివిధ సందర్భాల్లో చాలాసార్లు వివిధ మంత్రాలు మనం ఇవ్వటం జరిగింది. అంటే వివిధ సందర్భాల్లో ఒక్కొక్కసారి ఇదే మంత్రాన్ని కొన్ని కష్టాలు పోవడానికి గానీ, అలాగే ఇదే మంత్రాన్ని ఏదైనప్పటికీ కూడా రామబాణంలాగా అంటే వాళ్ళు ఏదైనా సరే ఉద్యోగానికి వెళ్తుంటే ఆ ఉద్యోగంలో ఎప్పటికీ సక్సెస్ కాలేకపోతుంటే ఇది కూడా ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం అనేది అంటే ఏదైనా సరే ఒక ఉద్యోగం కావాలనుకున్నప్పుడు రామబాణంగా కూడా ఇదే ఉపయోగపడుతుంది. లేదు ఏదైనా సరే మనకి అష్ట కష్టాలు ఎదురవుతున్నప్పుడు కూడా రామబాణంలా ఇదే ఉపయోగపడటం అనేది జరుగుతుంది. లేదు మన ఇంట్లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ శాంతియుత వాతావరణం లేకపోయినా కూడా ఇదే మంత్రం మనకి ఉపయోగపడుతుంది. అది ఏంటి అంటే గనక ఓం రామ్ 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 అని అలా 8 సార్లు అనాలి. తర్వాత అష్ట కష్ట నాశిన్యై నమః. ఓం రామ్ 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 అని 8 సార్లని అష్ట కష్ట నాశిన్యై నమః. అలా దీన్ని మనం ఈరోజు 27 సార్లు చదువుకుంటే చాలు. ఈ రకంగా సీతారాముల కళ్యాణ దినోత్సవం శ్రీరామనవమి నాడు దీన్ని 27 సార్లు చదివి ఉత్తి రోజుల్లో కూడా మరి దీన్ని కనీసం 12 సార్లు చొప్పున 40 రోజులు చదివినట్టయితే గనక ఇటు ఇందాక చెప్పినట్టు ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఆ రకంగా ఉద్యోగం కోరుకోవచ్చు. లేదు తరచూ మనకి ఏవైనా సరే సంకటాలు ఎదురవుతున్నాయి అనుకుంటే గనక, కష్టాలు ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు